ఒకే శరీరంలో రెండు దివ్య శక్తులుంటే అది దేవుడు కాదు, అది సృష్టి రహస్యం. శూన్యమైన విశ్వం, ఎక్కడ చూసినా చీకటి మాత్రమే. కాలమే ఆగిపోయినట్టుంది. ఆ అనంత నిశ్శబ్దంలో ఒకే మహాశక్తి ఉంది. అతనే శివుడు. అచానకగా ఒక దివ్య ప్రకాశం వెలిగింది, చీకటిని చీల్చుకుంటూ. ఆ వెలుగులో నుంచి దివ్య స్త్రీ శక్తి అవతరించింది. ఆమె పార్వతీదేవి. ఆమె చూపు శివుని వైపు నిలిచింది. ఒక ప్రశ్నతో శివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని చూపులో విశ్వమే మెరుస్తోంది. అతను మృదువుగా అన్నాడు, శక్తి లేక నేను అసంపూర్ణం. ఆ క్షణంలో శక్తులు కలిశాయి. నీలం, ఎరుపు రెండు శక్తులు ఒకటయ్యాయి. అవతరించాడు అర్ధనారీశ్వరుడు. కాని ఈ సమతుల్యతను అసురులు అంగీకరించలేదు. వారు దాడి ప్రారంభించారు. అర్ధనారీశ్వరుడు తన దివ్య శక్తిని విడుదల చేశాడు. ఒకే క్షణంలో చెడంతా నశించింది. విశ్వం మళ్ళీ ప్రశాంతమైంది. ప్రకృతి పునరుద్ధరించబడింది. జీవం పుట్టింది. శివుడు తాండవం, శక్తి లాస్యం రెండు నృత్యాలు కలిశాయి. శివుడు లేక శక్తి లేదు, శక్తి లేక శివుడు లేదు. శివశక్తి ఏకత్వమే సృష్టి రహస్యం.